నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. విజయవాడలోని పెట్రోల్ బంక్ యజమానులను బ్లేడ్ బ్యాచ్ బెదిరిస్తుందని కొన్ని పత్రికల్లో ఛానళ్లలో వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవమన్న పోలీస్ కమిషనర్ రామకృష్ణ. ఎయిడ్స్ వ్యాధిని సమూలంగా రూపుమాపడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్న జిల్లా రెవెన్యూ అధికారి వి శ్రీనివాసరావు. గుండెపోటుతో మృతి చెందిన గుణదల క్లస్టర్ ఇన్ఛార్జ్ బుర్రి జగజ్జీవన్ రామ్ విషయం తెలుసుకుని ఆయన స్వగృహానికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించిన వైసీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్. విజయవాడలోని పెట్రోల్ బంక్ యజమానులను బ్లేడ్ బ్యాచ్ బెదిరిస్తుందని కొన్ని పత్రికల్లో ఛానళ్లలో వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ రామకృష్ణ తెలిపారు. విజయవాడకు చెందిన బొజ్జా డానియల్ అనే వ్యక్తి బాటిల్లో పెట్రోల్ కొట్టమని పలు బంకుల వద్దకు వెళ్లి సిబ్బందిని అడిగినట్లు చెప్పారు. బంక్ సిబ్బంది ఫిర్యాదుతో డానియల్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వ్యాధిని సమూలంగా రూపుమాపడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందని, ఎయిడ్స్ రహిత సమాజానికి కృషి చేయడంతో పాటుగా ఎయిడ్స్ బాధిత కుటుంబాలకు అండగా ఉందామని జిల్లా రెవెన్యూ అధికారి వి శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి కొవ్వొత్తులను వెలిగించి ఎయిడ్స్ వ్యాధితో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. అనంతరం ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనలో భాగస్వామ్యులము అవుదామంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిని సమూలంగా రూపుమాపడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. హెచ్ఐవిపై ప్రజల్లో అవగాహన కల్పించి నివారణ చర్యలు చేపట్టడమే వ్యాధి నిర్మూలనకు ఏకైక మార్గమన్నారు. మరి మే 3వ ఆదివారం రోజున మరి ఎయిడ్స్ బారిన చనిపోయిన వాళ్ళంతా తాలూకాగా వాళ్ళ యొక్క స్మారకంగా గుర్తు చేసుకుంటూ మన ఈ దినాన్ని మనం అందరం జరుపుకుంటున్నాం. ఇది శుభదినం కాకపోవచ్చు, కానీ మనందరం ఒకసారి గుర్తు చేసుకుంటూ మరలా రాబోయే కాలంలో మన యంగ్ జనరేషన్ కానీ ఎవరు కూడా ఇలాంటి మళ్ళీ ఈ వ్యాధి యొక్క బారిన పడకుండా మనం అందరినీ రాబోయే జనరేషన్ అందరినీ కూడా వాళ్ళందరినీ చైతన్యపరిచి దీని మీద ఎక్కువగా అవగాహన కలిగించి ఈ వ్యాధి రాకుండా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఒక అవగాహన కలిగించడం కోసం మేమందరం కూడా ఇక్కడ కలిసి ఒక చిన్న ఈ క్యాండిలైట్ దీని ద్వారా మీ అందరికీ అవగాహన కలిగించే కార్యక్రమం చేపట్టారు. నగర వైసీపీ నాయకులు గుణదల క్లస్టర్ ఇన్ఛార్జ్ బుర్రి జగజ్జీవన్ రామ్ ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తూర్పు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఆయన ఇంటికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ మరణం చాలా బాధాకరమని, ఆయన లేని లోటు పార్టీకి తీరని నష్టమన్నారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కడియాల బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.
పంటకాలువ రోడ్డు సనత్ నగర్లో ఆదివారం రాత్రి 2 ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 4గురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని స్థానికులు హాస్పిటల్కు తీసుకెళ్లారు. 4గురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వాళ్లలో 2 బీహార్కి చెందిన వారిగా గుర్తించారు. పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగా, ఆదర్శవంతమైన రాజకీయ నేతగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆధునిక భారత చరిత్రలో చెరగని ముద్ర వేశారని సిపిఎం నగర కార్యదర్శి బాబురావు కొనియాడారు. నేటి యువత పుచ్చలపల్లి సుందరయ్య లాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు. బీసెంట్ రోడ్ చేపల మార్కెట్లో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం నాయకులు బాబురావు, కాశీనాథ్ పాల్గొని సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో అగ్రగణ్యుడు, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, వీర తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య అని ప్రశంసల వర్షం కురిపించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించి నేటి యువతకు సుందరయ్య స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. అలాగే గిరిజనులు, దళితుల కోసం ఎన్నో పోరాటాలను చేపట్టారని వెల్లడించారు. సుందరయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పుచ్చలపల్లి సుందరయ్యను ఆదర్శంగా తీసుకుని యువత అగ్రస్థానాలలో నిలవాలని వారు ఆకాంక్షించారు. భారతదేశ చరిత్రలో తనదైన శైలిలో పుచ్చలపల్లి సుందరయ్య చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, శ్రేణులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, స్వాతంత్ర సమరయోధుడు, వీర తెలంగాణ విప్లవ పోరాట రథసారథి. అంతేకాదు పార్లమెంటులో తొలి ప్రతిపక్ష నాయకుడైన సుందరయ్య గారి 39వ వర్ధంతి. ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శం. ఇవాళ ఉన్నటువంటి రాజకీయాల్లో సుందరయ్య గారు లాంటి మహా వ్యక్తులు వారి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఆయన జీవితాంతం కూడా ప్రజల కోసం, దేశం కోసం, ఐక్యత కోసం ఆయన నిరంతరం కృషి చేశారు. అలాగే ఈ దేశంలో దోపిడీ పోవాలని, సాధారణ ప్రజల యొక్క మేలు చూసే ప్రభుత్వాలు రావాలని ఆయన కృషి చేశారు. దానికోసమే కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించినటువంటి అగ్రగణ్యుడు ఆయన. ఆంధ్రప్రదేశ్లో గన్నవరం శాసనసభ నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, మంత్రులైనా కమ్యూనిస్టులు ఎలా ఉంటారో ఆయన చేసి చూపించారు. నీతివంతంగా పనిచేశారు. ఆయన ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమ నాయకుల్లో ఒక ముఖ్యమైన నాయకుడిగా ఆయన గుర్తింపు ఉంది. ఇవాళున్న రాజకీయాలు ఎలా మారినాయి? ఓట్ల రాజకీయం అయిపోయింది. అది ఓట్ల రాజకీయం కాదు, నోట్ల రాజకీయం. నోట్ల రాజకీయమే కాదు, అది కోట్ల రాజకీయంగా మార్చేశారు. రాజకీయాలని, ఎన్నికల్ని దిగజార్చినటువంటిది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ, కేంద్రంలో బీజేపీ. వీరందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల్ని అపహాస్యం పాలు చేస్తూ ఉన్నారు. మహనీయుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా కూడా పార్టీ శ్రేణులే కాకుండా పేదలు, కష్టజీవులు ఆయనకి నివాళులర్పించేటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఆయన ఆశయ సాధన కోసం తిరిగి పునరంకితం అవుతామని చెప్పనని ప్రతిజ్ఞ తీసుకుంటూ ఉన్నటువంటి రోజు ఇది. ఈ సందర్భంగానే దేశ రాష్ట్ర రాజకీయాలను ఒకసారి మనం పరికించి చూసినట్లయితే ఆయారాం గయారాముల సంస్కృతికి వ్యతిరేకంగా 100కి 90 మంది కష్టజీవులుగా ఉన్నటువంటి వాళ్ళ రాజ్యం ఏర్పడాలని, కష్టజీవుల రాజ్యం ఏర్పడటానికి సోషలిజం ఒక్కటే శరణ్యమని, మార్గమని నమ్మి తుదికంటూ పోరాడి అసూలు బాసినటువంటి అమరజీవి కామ్రేడ్ సుందరయ్య. అటువంటి ధన్యజీవి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి దాంట్లో మన అందరం కూడా ముందుండాలి. ఇబ్రహీంపట్నం
పట్టణంలో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ రమణ శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనర్ రామకృష్ణ రమణ విజయవాడలోని స్వగృహానికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రమణ మృతి చెందడం దురదృష్టకరమన్నారు. పోలీస్ శాఖ తరపున రావాల్సిన నగదును ఆయనకు అందజేశారు. పుచ్చలపల్లి సుందరయ్య చూపిన బాటలో స్వచ్ఛమైన రాజకీయాలు చేసేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని సిపిఎం నేతలు స్పష్టం చేశారు. దక్షిణ భారత ఉద్యమ నిర్మాత స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను నిత్యం ప్రజల్లోకి తీసుకెళ్తామని వారు పేర్కొన్నారు. నేటి రాజకీయాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీలంక సత్యంగారి హోటల్ సెంటర్లో దక్షిణ మార్క్సిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దివంగత నేత సుందరయ్యకు పార్టీ నేతలు ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ జిల్లా నాయకులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పోరాటం చేసిన గొప్ప యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య అన్నారు. 300 ఎకరాల సొంత భూమిని పేదలకు పంచిన గొప్ప భూదాత ఆయనే అన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నిరంతరం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు అన్నారు. ఆయన ఆశయాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన జీవితం మొత్తం పేదలకు అంకితం చేసిన నిస్వార్థ రాజకీయ నేతని కాశీనాథ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజాస్వామ్య వ్యవస్థ గాడి తప్పిందన్నారు. తొలుత వక్తలు సుందరయ్య చిత్రపటానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు మే 19 పీడిత ప్రజల ప్రీతమ నేత, నిస్వార్థ ప్రజాసేవకుడు, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 39వ వర్ధంతి. దాదాపు దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ వర్ధంతి సభల్ని నివాళులర్పించేటువంటి కార్యక్రమాన్ని విస్తృతంగా మార్క్సిస్ట్ పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో సుందరయ్య గారి జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని నడుస్తూ ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు యొక్క విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి దానికి ఇదొక మార్గదర్శకం కావాలని చెప్పనని కామ్రేడ్ సుందరయ్య 190 మందిగా ఉన్నటువంటి కష్టజీవుల యొక్క రాజ్యం రావాలని, పేద ప్రజల కోసం తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసినటువంటి మహానుభావుడు. పిల్లలు పుడితే స్వార్థం పెరుగుతుందని చెప్పనేటువంటి భావనతో పెళ్లికి ముందే ఆపరేషన్ చేయించుకుని, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషను, తర్వాత మ్యారేజ్ చేసుకున్నటువంటి మహనీయుడు కామ్రేడ్ సుందరయ్య. అందుకే ఆయన జీవితాంతం ఆయనకున్నటువంటి 300 ఎకరాల భూమిని కూడా పార్టీ కోసం త్యాగం చేసినటువంటి ధన్యజీవి. అటువంటి కామ్రేడ్ సుందరయ్య దేశవ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి దానికోసం అహరహం శ్రమించినటువంటి మహానుభావుడు. కామ్రేడ్ ఈఎంఎస్ నంబూద్రిపాద్ లాంటి సిద్ధాంతకర్తల్ని కూడా పార్టీలోకి తీసుకొచ్చినటువంటి చరిత్ర. శ్రీమతి గొర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారి 331వ ఆరాధన మహోత్సవాలు వైభవపేతంగా నిర్వహించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు గొర్తి శ్రీనివాస చక్రవర్తి పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనేక మందికి అన్న సంతర్పణ చేసినట్లు ఆయన తెలిపారు. పాయకాపురం పెట్రోల్ బంక్ సమీపంలో శ్రీమతి గొర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి 331వ ఆరాధన మహోత్సవాలు వైభవపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గొర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గొర్తి శ్రీనివాస చక్రవర్తి, పలువురు కమిటీ సభ్యులు పాల్గొని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దిట్ట కవి రాఘవేంద్రరావు, అన్నే బాబురావు, చిలకలపూడి రవి, గొర్తి శ్రీనివాస చక్రవర్తి సహకారంతో అన్న సంతర్పణ విజయవంతంగా పూర్తి చేశారు.
గత 7 సంవత్సరాలుగా ఆరాధన మహోత్సవాలు దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని, స్వర్ణకారులు భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన మహోత్సవాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కుల మతాలకు అతీతంగా భగవంతుడు ఒక్కడే అని సాటి చెప్పిన గొప్ప కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నారు. గత 331 సంవత్సరాల క్రితమే కుల మతాలకు అతీతంగా మూఢనమ్మకాల కోసం పోరాడిన వ్యక్తిగా, పురుషులతో పాటు సమానంగా మహిళలకు హక్కులు వస్తాయని ముందుగా చెప్పిన మహాకాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అని గుర్తి శ్రీనివాస చక్రవర్తి కొనియాడారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మనపర్తి సుబ్రహ్మణ్యం, కొరపాక బాలు నాగేంద్ర, పరిమి శ్రీనివాస్, కొరపాక శ్యాంబాబు, అండలూరి సుబ్రహ్మణ్యం, పెద్దపోలు బ్రహ్మం, విశా కోటి నాగచారి, నడపల్లి ప్రసాదు, మరడాని జోజిబాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాస్ చక్రవర్తి. మా అమ్మగారైన గొర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో గత 7 ఏళ్లుగా ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం మన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన మహోత్సవం రోజు ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ సంఖ్యలో చేయాలని, భారీగా చేయాలని అనుకుంటున్నాం. ఈ బ్రహ్మంగారు ఆరాధనోత్సవం 331వ వార్షిక ఆరాధన మహోత్సవం ఇది. బ్రహ్మంగారు మన శుద్ధ పౌర్ణమి, ఏ శుద్ధ పౌర్ణమి పంతులు గారు, ఏ శుద్ధ పౌర్ణమి మన వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు దశమి, వైశాఖ శుద్ధ దశమి రోజున వారు జీవసమాధి కావింపబడ్డారు. దాని సందర్భంగా ఈ కార్యక్రమం భారీగా బ్రహ్మంగారు మఠంలో చేస్తారు. 3 రోజులు. 3వ రోజు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుద్ది. మొన్న శుక్రవారం రోజు ఈ పూజా కార్యక్రమం జరిగింది. ఈరోజు బ్రహ్మంగారి మఠంలో కూడా మన అన్న సంతర్పణ కార్యక్రమం భారీగా జరుగుతూ ఉంది. మన బ్రహ్మంగారిని ఆ రోజు జీవసమాధి అయిన సందర్భంగా ఈరోజు భారీగా అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తూ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది బ్రహ్మంగారి గురించి ఒక కులము, ఒక మతం అని కాదు. బ్రహ్మంగారు ఫలానా చెప్పారు, అప్పుడు ఆయన చెప్పినట్టు ఇలా జరుగుతుంది. ఆ రోజు కరోనా గురించి చెప్పారు. అలాగే ప్రతిదీ పెద్దది చిన్నది అని కార్యక్రమం కాకుండా బ్రహ్మంగారు చెప్పిన ప్రతిదీ జరుగుతుంది. ప్రతి వాళ్ళ నోట, ప్రతి కుల నోట, ప్రతి మత నోట ఆయన నానుడి కాలజ్ఞాని బ్రహ్మంగారు చెప్పింది అలా జరిగింది అంటున్నారు. కానీ ఈ సరైన నోచుకోబట్టి ఆయన ఈ కార్యక్రమాలు అయ్యి కొద్దిగా భారీగా ఈ ప్రోగ్రాంలు అరేంజ్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నేను బంగారు కళ్యాణాచారి విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ పురోహితులు, విజయవాడ. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వీరప్పయాచార్యులుగా ప్రఖ్యాతిగాంచి కాలజ్ఞానాన్ని బోధించి మహాయోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాల ద్వారా ప్రపంచానికి తత్వబోధ చేసిన జగద్గురువులు. వైఎస్ఆర్ జిల్లాలోని కందిమలయ్యపల్లిలో చాలా కాలం నివసించి రచించి 1693లో సజీవ సమాధి నిష్ఠ పొందినారు. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వలన ప్రసిద్ధి పొందుట చేత కందిమలయ్యపల్లె తర్వాత కాలంలో బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెంది ప్రపంచంలో ఏ వింత జరిగినా ఇది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆనాడే చెప్పారు, తన కాలజ్ఞానంలో ఆనాడే ప్రబోధించారు అని చెప్పి గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ జరిగాయి, జరుగుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విజయవాడలోని పెట్రోల్ బంక్ యజమానులను బ్లేడ్ బ్యాచ్ బెదిరిస్తుందని కొన్ని పత్రికల్లో, ఛానళ్లలో వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవమన్న పోలీస్ కమిషనర్ రామకృష్ణ. ఎయిడ్స్ వ్యాధిని సమూలంగా రూపుమాపడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్న జిల్లా రెవెన్యూ అధికారి వి శ్రీనివాసరావు. గుండెపోటుతో మృతి చెందిన గుణదల క్లస్టర్ ఇన్ఛార్జ్ బుర్రి జగజ్జీవన్ రామ్ విషయం తెలుసుకుని ఆయన స్వగృహానికి చేరుకొని మృతదేహానికి నివాళులర్పించిన వైసీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.